30 ఏళ్ళ బాధ, ఆవేదన, పోరాటం. ఆ పోరాటంలో వచ్చిన అడ్డంకులు, అవరోధాలు, పోరాటం మీద జరిగిన కుట్రలు, పోరాటం మీద పెంచిన నిర్బంధాలు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని జీర్ణించుకోలేకుండా పాలకులు చేసే కుయుక్తులు, వీటన్నిటిని ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించే దిశగా జరుగుతున్న పోరాటం 30 ఏళ్ళు. అంతిమంగా లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ 30 ఏళ్ళ పోరాటంలో మనం అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము లక్ష్యాన్ని సాధించడం కోసం. మనం ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు అన్నట్టుగా, తొక్కని గడపలేదు అన్నట్టుగా లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో ఏ ప్రయత్నాన్ని కూడా వదలొద్దని చెప్పే ఈ 30 ఏళ్ళు ముందుకు నడిపారు. బాధ నుంచి ఉపశమనం అనే అంశం ఎందుకు వచ్చిందంటే, తన సొంత జాతి యుద్ధం సుదీర్ఘంగా ఈ తెలుగు నేలను ప్రభావితం చేసి తన సొంత జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక సంగ్రామం జరుగుతుంటే, ఆ సంగ్రామంలో ఎప్పుడు విజయం సాధించినా ప్రతి మాదిగ కుటుంబం, మాదిగ బిడ్డల భవిష్యత్తు, ఇతర దళిత వర్గాల భవిష్యత్తు వర్గీకరణ సాధించడం ద్వారానే ఉన్నదనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, ఇంత యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నా తమ్ములు, నా చెల్లెలు ఎంతో పేరుగల్ల కళానేతలుగా, రచయితలుగా మన భవిష్యత్తుకు ప్రత్యక్షంగా ఉపయోగపడని, మన బిడ్డల భవిష్యత్తుకు ప్రత్యక్షంగా మేలు జరగని ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆటపాటలతో నిమగ్నమయ్యారు కదా. ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆడుతున్నారు, పాడుతున్నారు కదా. ఎంత ఆడినా పాడినా మన తల్లిదండ్రులు, మనం పుట్టకముందు మన తల్లిదండ్రులు మన ఊర్లలో చనిపోయిన కాడ చావు డప్పులు కొట్టేవాళ్ళు, పెళ్లిలకు కూడా పెళ్లి డప్పు కొట్టేవాళ్ళు, ఎవరిని వస్తే ఊరేగింపు చేస్తూ డప్పులు కొట్టారు, దేవతల వేడుకల్లో కూడా డప్పులు కొట్టారు. అది ఆనాడి మన ఆర్థిక స్థితి, మనకుండబడే ఆయుధాన్ని ఆసర చేసుకొని మనోళ్ళు బతకడం కోసం. ఆనాడు మన ఆర్థిక స్థితి మన డప్పు అనే ఆయుధాన్ని ఆసర చేసుకొని బతకడం కోసమే. నా తల్లిదండ్రులు ఆ పూట గడవడం కోసం కూడా డప్పుని ఎట్లయితే ఉపయోగించుకుంటున్నారో, ఈరోజు 30 ఏళ్ళ ఉద్యమం జాతిని తట్టి లేపుతున్న సమయంలో కూడా నా తమ్ములు, చెల్లెలు వాళ్ళ వారసత్వమే తీసుకున్నట్టుగా అక్కడ డప్పులు కొట్టే కాడ, ఇక్కడ డప్పులు కొట్టే కాడ, ఆడపాటలు పాడే కాడ, ఈడపాటలు పాడే కాడ ఉన్నారు. కానీ తన సొంత జాతి పాట, తన సొంత జాతి అస్తిత్వం వైపు లేరు కదా. ఒకవైపు నిర్బంధాలు, ఒకవైపు కుట్రలు, ఒకవైపు బిడ్డల మరణాలు, ఇవన్నీ జాతిని నిద్రలేపడం కోసం, జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం జరుగుతున్న క్రమంలో కూడా ప్రత్యక్షంగా నా జాతి బిడ్డల కళాకారుల పాత్ర లేకుండా పోయింది కదా అని చెప్పి ఒక బాధ ఎప్పుడు వెంటాడేది. తమ్ముడు అశోక్ వాళ్ళన్న యాదగిరి కొంత ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమం కోసం, తర్వాత మన డప్పు బాబు లేదా అనిలు, ఇట్లా కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ నడపడం అనేది ఎంఆర్పిఎస్ చేసింది. కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని. కానీ ఒక టీం మొదలు పెడితే 100 టీములు బయట పనిచేస్తున్నాయి. ఒక టీం జాతి కోసం ప్రత్యక్షంగా మొత్తం పాటలు పాడే కాడ, ఆటలు ఆడే కాడ, జాతిని చైతన్యం కాడ ఉంటే 99 టీములు, జాతిలో ఉండబడే 99 టీములు ప్రత్యక్షంగా జాతి యుద్ధంలో లేకపోవడం బాధ అని అనిపించేది. కానీ కొంత ఉపశమనం ఏంటంటే, ఈ అతి కీలకమైన అంతిమ పోరాటంలో నా జాతి కళాకారులందరూ ఇక్కడికి వచ్చేసారు. నా జాతి రచయితలందరూ ఒక వేదిక మీదకి రాగలిగారు. చాలా సంతోషం. ఇది ఒక ఉపశమనం లాంటి. ఇప్పుడే సోమన్న, తర్వాత మన
దర్వెల్లన్న కూడా ఒక మాట చెప్పారు. ఇప్పుడే మన వాళ్ళలో ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న దీన్ని ఒక రాజకీయ పార్టీ వైపు మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఏమో అని ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా అన్న స్టేట్మెంట్ వచ్చింది, ఆయన ఎట్లా చేద్దామనంటే, సరే ఆయన కాదు, ఆయన ఎన్నుకున్నది ఎవరో ఒకసారి గుర్తించండి అని చెప్పి నేను కొంత అనడం జరిగింది. నేను మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే, 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది, ప్రపంచం కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా అన్ని ప్రయత్నాలు చేశాం, అందరి సహకారం కోసం పోయాం, అందరికీ మన అండదండలు అందించాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అందరు సహకారం కోరినా, వాళ్ళకు మనం సహకరించినా, కేవలం జాతిని గెలిపించుకోవడం కోసం తప్ప మరో పరిష్కారం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జాతిని గెలిపించుకోవడం కోసం మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే, అన్న పలాన్ పార్టీ పలాన్ ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడైనా అంటే, నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా మీరు నిర్ణయం తీసుకోలేరు, ఎందుకంటే నా జీవితం ఉన్నంతవరకు నా కండువ మారదు. ఓకే, మీరు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే, అన్న ఒంటి మీద కండువ మారి ఏదన్నా పార్టీ కండువ వచ్చినప్పుడు అన్న పలాని పార్టీ అనడానికి ఒక అవకాశం ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను. కానీ అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి. అయితే నిన్ననే ఒక సూక్తి అబ్దుల్ కలాంది చదివా. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చెయ్యి, నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చెయ్యి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చెయ్యి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చెయ్యి, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకు అన్నాడు. నీ లక్ష్య సాధన కోసం చేసి అన్ని ప్రయత్నాలు చెయ్యి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చెయ్యి, కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు. 30 ఏళ్లలో జాతిని, వర్గీకరణను, లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. రాజకీయంగానే చూస్తే టీడీపీ మనకు అనుకూలమని ముందుకు వచ్చినప్పుడు నేను టీడీపీకి అనుకూలంగా ఉన్నా మన వర్గీకరణ కోసం. కేసీఆర్ వర్గీకరణ చేస్తాను, కృష్ణాన్ని అండదండలు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం వస్తే ఆయనకు నిమ్మరసం ఇచ్చగాడు మనమే ముందటున్నాం. లేదు వర్గీకరణ నేను చేసి పెడతా అని చెప్పి రాజశేఖర్ గారు అన్నప్పుడు నేను రాజశేఖర్ గారికి అండ నిలబడ్డా. రాహుల్ గాంధీతో వేదికలు పంచుకున్నాం, సోనియా గాంధీ చుట్టూ తిరిగాం, ప్రధానమంత్రి గారి చుట్టూ తిరిగాం. మొన్నటి 2023-24 మొన్నటి 2023-24 మినహిస్తే 2018-19 వరకు కూడా రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా ఆయన సాయం చేస్తాడని, రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అండగుంటాడు అని వాళ్ళకు కూడా అండగున్నాం. మీరు గమనిస్తే 94 మొదలుకొని 2018-19 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు నేను అన్ని పార్టీలకు దగ్గరికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సాయం చేశాం జాతిని గెలిపించడం కోసం. చిట్ట చివరిగా చేసింది నవంబర్ 11 గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన వేదిక మీదకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయనకు నేను అండగా నిలబడ్డా. నేను మొదటి ప్రయత్నంలోనే బీజేపీకి ఉన్నానా, రెండో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నానా, మూడో ప్రయత్నంలో బీజేపీకి ఉన్నామా? మొదటి ప్రయత్నంలో టీడీపీకి ఉన్నాం, రెండో ప్రయత్నంలో టీఆర్ఎస్కి ఉన్నాం, మూడో ప్రయత్నంలో కాంగ్రెస్కి ఉన్నాం. అంతిమంగా 4వ ప్రయత్నం జరిగే క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చిండు, ఆయనకు సపోర్ట్ చేశాం. వీళ్ళందరికీ జాతిని గెలిపించడం కోసం సపోర్ట్ చేయడంలో తప్పు లేనప్పుడు, నా జాతిని అంతిమంగా గెలిపించడం కోసం ప్రధానమంత్రి సహకారం తీసుకొని ఆయనకు నేను అండదండలు అందించడం అనేది నా జాతిని గెలిపించుకోవడం కోసమే తప్ప ఇంకోటి కాదనే విషయం మర్చిపోద్దని స్వయం కోరుతున్నాను. మళ్ళీ చెప్తున్నా, 98లో నాకు ఏదైనా అవకాశం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు, 2004-2006 మధ్యలో 7 మధ్యలో రాజశేఖర్ గారు, 2013-14 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, 2023-24లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు మనకు అవకాశాలు ఇస్తామని చెప్పి. కానీ అవకాశాలు తీసుకుంటే జాతి ఉద్యమం నీరుగారిపోతుంది అని చెప్పి ఎలాంటి అవకాశాలకు ప్రలోభపడకుండా ఉద్యమం నడపాల్సి వచ్చేస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించాను. కాబట్టి ఒకవైపు వర్గీకరణ అడ్డుకునే శక్తులేమో వాళ్ళ ఆర్థిక బలం,
వాళ్ళ రాజకీయ పలుకుబడి, వాళ్ళ మీడియా పలుకుబడితో అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తామని వాళ్ళు ముందుకెస్తున్న సమయంలో జాతికి సాధించుకోవాల్సిన మనలోనే కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్యమం మీద కొంత అనుమానాలు పెరిగే విధంగా, ఉద్యమంని దెబ్బతీసే విధంగా అట్లాంటి ప్రయత్నాలు చేయడం మా భావ్యం కాదని, అట్లాంటి విషయాలు మీరు కూడా చొరవ తీసుకొని మీరు ఎక్కడ ఎవరికి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి జాతిని ఐక్యం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను సవినంగా కోరుతున్నాను. నేను ఏ పార్టీ కాదు, ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో ఉండను. ఈ 30 ఏళ్ళలో నేను ఏ పార్టీ గాను, నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో చేరను. జాతిని గెలిపించడం కోసం 100 మార్గాలు వెతకాల్సి వచ్చింది. చాలామంది అంటారు కదా, పలానైన కాళ్ళు పట్టుకున్నాడు అని. సోనియా గాంధీ చేతులు పట్టుకున్నాను కదా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గదవ పట్టుకున్నాను కదా, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకున్నా కదా. కాళ్ళు పట్టుకునే కాడ కాళ్ళు పట్టుకున్నాం, గదవ పట్టుకునే కాడ గదవ పట్టుకున్నాం, కడుపులో తలపెట్టే కాడ తల పెట్టుకున్నాం, యుద్ధం చేసే కాడ యుద్ధం చేసాం, గెలిపించుకున్నాం. అంటే ప్రతి ప్రయత్నం చేశామనే విషయం మీరు మర్చిపోద్దని సరే అనుకోండి.